ఓ తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయటం, ప్రత్యర్థుల మీద నిందలు మోపడంలో వైసీపీ నేతలు ఆరిపోయారు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఋషికొండ మీద ప్యాలెస్ నిర్మాణం కోసం 500 కోట్లు వృధా చేశారని, ఆ డబ్బుతో 2 మెడికల్ కాలేజీలు కట్టవచ్చన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్ రెడ్డి బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్లు ఋషికొండ ప్యాలెస్కి యోగాంధ్ర కార్యక్రమానికి పోలిక పెట్టి అసంబద్ధ ఆరోపణలు చేశారు. ఋషికొండ ప్యాలెస్ విశాఖలో మాన్యుమెంట్గా మిగిలిపోయిందని, యోగాంధ్ర కార్యక్రమం కోసం 330 కోట్లు వృధా చేశారని ఆరోపించారు జగన్ రెడ్డి. అంతేకాక యోగాంధ్రలో అవినీతి జరిగిందని విమర్శలు చేశారు. అయితే ఈ 2 ఆరోపణలు ఫేక్ అని ఆధారాలతో సహా రుజువు చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. వాస్తవానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈసారి ఆ ప్రోగ్రాంని ఏపీకి తీసుకొచ్చారు. యోగాంధ్ర మొత్తం ఖర్చు 62 కోట్లయితే 330 కోట్లు అని జగన్ రెడ్డి చాలా పెద్ద అబద్ధమే చెప్పారు. ఈ 62 కోట్లలోనూ 90% కేంద్ర ఆయుష్ మంత్రిత్వం నుంచి వచ్చింది. ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కోసం 10% నిధులను మాత్రమే ఖర్చు చేసింది. యోగాని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో అవినీతి జరిగిందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి. దీనిపై ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మోడీపై విమర్శలు చేసే స్థాయి, అర్హత జగన్కి లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్కి ఏ కార్యక్రమానికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఋషికొండ మీద ప్యాలెస్ కోసం 500 కోట్లు వేస్ట్ చేసిన అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి యోగాంధ్ర కార్యక్రమంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు ఏపీ కమలనాథులు. ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్ రెడ్డి శుద్ధ అబద్ధాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ స్టాఫ్ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని, ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయటమే అంటున్నారు జగన్ రెడ్డి. అయితే పీపీపీ విధానంలో ప్రభుత్వానికి మెడికల్ కాలేజీల్లో వాటా ఉంటుంది. సర్కారు వాటా కింద సిబ్బంది జీతభత్యాలను చెల్లిస్తుందని వివరిస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రైవేటు యాజమాన్యంలో నడిచినా వాటిలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వమే నియమించి వారికి జీతాలిస్తుంది. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీల విషయంలోనూ ఎయిడెడ్ సంస్థలను పోలిన విధానాన్నే అనుసరిస్తామని చెప్తూ ఉన్నారు. అయితే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వానికి వాటా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.